ఎట్టకేలకు జగన్ కోర్టుకు హాజరవబోతున్నారు. ఎల్లుండి నాంపల్లి సిబిఐ కోర్టు విచారణకు హాజరు కానున్నారు. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరు కావాల్సిందేనని గతంలోనే సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎల్లుండి కోర్టు విచారణకు హాజరు కాబోతున్నారు జగన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి జగన్ ఎల్లుండి సిబిఐ కోర్టుకు హాజరవబోతున్నారు? ఈ నేపథ్యంలో ఎలాంటి చర్చ నడుస్తోంది? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, అక్రమాస్తుల కేసులో మాజీ సీఎం జగన్ ఈ నెల 20వ తేదీన హైదరాబాద్ లో ఉన్న నాంపల్లి కోర్టులో విచారణకు హాజరు కాబోతున్నారు. గతంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్న సమయంలోనే ఈసారి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ కోర్టు చెప్పింది. అయితే హాజరు నుంచి మినహాయించాలని, అవసరమైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అవుతానని చెప్పి జగన్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్ పై సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన తన పిటిషన్ విత్డ్రా చేసుకుని కోర్టుకు హాజరవుతాను అని చెప్పి పేర్కొన్నారు. అయితే 20వ తేదీ ఉదయం ఆయన 9 గంటలకు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన 11:30 గంటలకు సిబిఐ కోర్టుకి 11 గంటలకు సిబిఐ కోర్టుకు చేరుకుని తిరిగి 12:30 గంటలకు హైదరాబాద్ లో నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి బయలుదేరి లోటస్ పాండ్ కు వెళ్తారు. లోటస్ పాండ్ నుంచి 1:35 గంటలకు బయలుదేరి బెంగళూరు బయలుదేరతారు. బెంగళూరు చేరుకొని ఆయన ఆ రోజు రాత్రికి అక్కడే బస చేస్తారు. అయితే జగన్ అక్రమాస్తుల కేసులో చాలా సంవత్సరాల తర్వాత నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరవుతుండటంతో ఆ రోజు కోర్టులో జరిగే పరిణామాలపై అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. నాంపల్లి సిబిఐ కోర్టు జగన్ కూడా హాజరు కావాల్సిందేనని చెప్పి అక్కడ న్యాయాధికారి స్పష్టం చేయడంతో జగన్ హాజరు కాక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.